ఇంత పెద్ద గొడవ జరిగింది, ఒక్క పోలీసు ఆడు రాలేదు. ఫోన్ చేసామయ్యా. మరి ఎందుకు రాలేదు? గొడవ అయ్యా, మహారాష్ట్రన్స్ కానీ వాళ్ళని బయటకు పంపించమంటున్నారు, లేకపోతే హాస్పిటల్ తగలబెట్టేస్తామని చెప్తున్నారు. చిలనామత్ భాయ్ సాబ్ रुकिए, रहने दीजिए, आप छोड़िए, टांग मत अड़ाइए आप. नहीं, हट जाइए. విశ్వా భాయ్, మీరు అనవసరంగా ఇందులో తలదొచ్చకండి. అక్కడున్న వాళ్ళందరినీ కాపాడి ఇక్కడికి తీసుకొచ్చాం. వీళ్లలో తెలుగు వాళ్ళెవరు, మహారాష్ట్ర వాళ్ళెవరు, బీహార్ ఎవరు, యూపీ వాళ్ళెవరో నాకు తెలియదు. నువ్వు కనిపెట్టగలిగితే కనిపెట్టావు, కనిపెట్టి వాళ్ళని చంపే. ఇట్రా చూడు, ఆ రక్తంలో తెలుస్తోందా నీకు అతను మహారాష్ట్ర వాడ కాదా అని? తెలిస్తే చంపే. ఏ పాపం తెలియనా పసిపిల్ల మొహంలో నీకేమైనా తెలుస్తోందా? తెలిస్తే చంపే. ఇక్కడున్న వాళ్ళు ఎవరన్నా నీకు తెలుసా? ఎవరన్నా నీకు శత్రువులా? కాదు కదా. మరేం బొంగు కోసరా ఏ తప్పు చేయని వీడు చావాలి? ఎవరి స్వార్థం కోసం? బతకడానికే రా మనిషి సృష్టించాడు కులం, మతం, భాష ఇవన్నీ. చచ్చాకన్నీ ఈ రోజు వీళ్ళు బీహార్ వాళ్ళు తెలుగు వాళ్ళని బయటికి బొమ్మని కొట్టి తరివేస్తున్నారు. రేపు వాళ్ళ ఊళ్ళో మీ అన్నో తమ్ముడో ఉంటే వాళ్ళని ఇలాగే కొట్టి తరివేస్తారు. ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. నీదొక దేశం, వీళ్ళదొక దేశం కాదురా, ఒకే దేశం ఇండియా. ఇక్కడ ఎవరికైనా ఎక్కడైనా బతికే హక్కు ఉంది. ఇంత చెప్పా కూడా నీకు వాళ్ళని చంపాలనిపిస్తే పో, పోయి చంపు పో. अब रेडी हो? तुम्हारी शादी नहीं हुई, मुझे इसकी कोई चिंता नहीं है. भगवान ने तुझे बचा लिया, मेरे लिए ये बहुत बड़ी बात है. ఇందా నెమ్మదిగా. వద్దండి, కొంచెం విషయం ఉంటే ఇవ్వండి. అందరం అత్తాకి చచ్చిపోతాం. రేపే ఆసుపత్రి నుంచి అందరినీ పంపించేస్తారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక రోడ్డు మీద బిచ్చవాడికి బదులు విషం తాగి చచ్చిపోతాం. ఈ లోకంలో అందరికీ అన్ని బంధాలు దొరకవు. నాలాంటి చాలా మందికి అమ్మా నాన్న లేరు. మీలో కొంతమందికి అన్న లేడు, చెల్లెలు లేదు. అందుకే దేవుడు వీళ్ళని మన కోసం పంపించాడు. మనం వీళ్ళ కోసం త్యాగాలేం చేయక్కర్లేదు. కనీసం చేయగలిగింది చేద్దాం. అంకుల్ అంకుల్, తన్ని మా ఇంటికి తీసుకెళ్ళనా? అన్నని మించిపోయావు బాబు. మహారాష్ట్ర వారికి మిగిలిన రాష్ట్రాల వారికి మధ్య నిన్న జరిగిన గొడవల వెనుకనున్న వారి గురించి కొన్ని తాజా వార్తలు వెలుగులోకొచ్చాయి. అక్కడ జరిగిన పోరాటానికి సంబంధించిన వీడియో చిత్రీకరించిన ప్రముఖ తెలుగు దినపత్రిక విలేఖరి గొడవలకి కారణమైన వారిని వీడియోలో చిత్రీకరించారు. వీళ్ళెవరు, వీళ్ల వెనక ఎవరున్నారని ముంబై పోలీసులు తీవ్రంగా విచారణ చేస్తున్నారు. నువ్వు ఇక్కడే ఉంటే మరి ఆస్ట్రేలియాలో వాటర్ బిజినెస్ ఏంట్రా? పెద్ద బిజినెస్. నా రక్త చరిత్ర తెలియకుండా ఇన్నాళ్ళు పెరిగాను. మా నాన్నను చూస్తే అన్న కూడా భయపడేవారంటగా. అంత పెద్ద వీర పరంపరలో పుట్టి
వాటర్ క్యాన్ సప్లై చేయడం తలుచుకుంటే మరీ అవమానంగా ఉందిరా. సరే ఇక్కడేం చేయబోతున్నావు? విశ్వాక్ పాపం ఫాదర్ లేడుగా, అందుకే తోడుగా గాడ్ ఫాదర్ లా ఉందాం అనుకుంటున్నా. అక్క 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 పోలీస్ అక్క, నమస్కారం అక్క. ఏంటి కొత్త జీపా? రౌండ్స్కి వచ్చారా? అక్క విశ్వ ఎవరో నాకు అసలు తెలియదక్క, ఫేస్బుక్ లో ఫ్రెండ్ అయ్యాడు. అక్క అది ఈ డ్రెస్ లో నేను చూస్తుంటే కర్తవ్యం సినిమాలో డిస్కో శాంత్రా ఉన్నావక్క, విజయ్ శాంత్రా ఉన్నావక్క. ఏదో తెలియక లవ్ గివ్వు అన్నాను, సారీ అక్క. ఎలా తప్పించుకున్నాను చూసావా? గాడ్ ఫాదర్ దీనికంటే పారిపోయి ఉండొచ్చు. ఎక్కడికి వెళ్ళమంటావు? ఇది పద్మ వ్యూహం లాంటిది. అడుగు ముందుకు వేస్తే వెనక్కు వెళ్ళలేం. मैंने इनको पहचानता नहीं, पहले कभी देखा नहीं. आपको किसी से डरने की जरूरत नहीं है. మేమెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదమ్మా, ఎందుకంటే మేము గుళ్ళో ఉంటున్నాం. అందరికీ ఇల్లు కట్టింపడం తేలిక కాదు. ఏదైనా జరిగితే ఆ దేవుడే చూసుకుంటాడు. ఏంటి విషయం? పోలీసులు వచ్చారు. इनकी वजह से हमारी जिंदगी बची हुई. हमारा विश्वा भाई वो अकेलापन छोड़कर एक अच्छी लड़की से शादी होके अपने बाल बच्चों के साथ 100 साल जीना है. నేరస్తులు ఎవరైనా చట్టం వదలదు. శుక్రియా శుక్రియా శుక్రియా. నమస్తే నమస్తే. వాడు సేఫ్గా ఉన్నాడుగా? ఉన్నాడు సార్. నేను చెప్పే వరకు వాడిని ముంబైలో అడుగు పెట్టవద్దని చెప్పు. आप इधर? वो विश्व भाई कहाँ है? काय के लिए? రే ఏంట్రా అమ్మాయి దగ్గర కాయా గీయా అంటున్నావు? ఉదయాన్నే వంట అయిపోయింది కదా. ఆ అమ్మాయి విశ్వబాయిని చూడాలంట. ఏ ఇక్కడ ఇంతమంది భాయిలు ఉన్నామే, మనతో చెప్పదా ఏంటి? బోల్ బోల్, ఏదైనా నాతో బోల్. నేను విశ్వ కంటే మే. वो मेरा कुछ खो गया है तो विश्व भाई से. తనేదో పోగొట్టుకుందంట, అది విశ్వబాయి కనిపెట్టివ్వాలంట. అవును, వీళ్ళు డిస్కో రబ్బర్ బ్యాండ్లు జాకెట్లో పడేసుకుంటారు, వాటిని కనిపెట్టివ్వడానికి విశ్వభాయ్ రావాలా? ఏయ్ చోళాపూరి, చేలో చేలో. वो किसी ने चुरा लिया है. పోలేదు, ఎవరో దొంగలించారంటోంది. ఎవర్రా ఎవర్రా అడుగుతున్నానుగా, అందరూ ఇదరాయే. ఎవర్రా ఈ అమ్మాయి దగ్గర నుంచి దొంగిలించింది? వీడా వీడా లేక వీడా? ముక్కిపోయిన షర్ట్ వేసుకుని ముందుకొచ్చి నుంచున్నావేంట్రా? పోరా వెనక్కి, పోరా వెనక్కి. నా గురించి మీకు తెలియదురా. విశ్వ అగ్ని అయితే నేను జమదగ్ని, విశ్వ ఏరైతే నేను కొల్లేరు, విశ్వ గాలి అయితే నేను కంగాళి. దొంగ దొంగ అంటున్నావు, ఏం దొంగిలిచ్చాడు? చెప్తాన్రా ముంత మూతోడా. బోల్. बोल ना. ఏంటి? मेरा दिल कहीं खो गया है. కూరగాయ? मेरा दिल. దిల్ దిల్ ఎవడు తీసాడ్రా? ఈ అమ్మాయి దిల్ ఎవడు తీసాడ్రా? రే కిషోర్, దిల్ అంటే మనసు. ఆ అమ్మాయి మనసుని ఎవరు దొంగిలించారట. దీనికి పోయి అందరినీ. कौन है? ఎవడు దొంగిలించాడు నీ మనసు? బోలో. अरे बोलो ना. कुछ बोलो. विश्व भाई. మీ విశ్వభాయే దొంగలించాడట. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగే దిల్లుందా? దిల్లు కాదు, ఓ ఫుల్ ఉంది. ఇద్దరం కొట్టేసి వెళ్ళి అడుగుదామా? పొండే మీ వల్ల జర్కిన్ పోయింది. కృష్ణాజీ, ఆ టేప్ సంగతి మేం చూసుకుంటాం. ఇక వాడు అవసరం లేదు, లేపేస్తే మంచిది. వాడు పోలీసులకు దొరికాడంటే ప్రాబ్లం అవుతుంది. రాజకీయంలో అన్నీ మనకి అనుకూలంగా జరగవు. జరిగిన దాన్ని మనకి అనుకూలంగా చేసుకోవాలి. విశ్వాన్ని లవ్ చేస్తున్నానని ఓ అమ్మాయి మన ఏరియాలోకి వచ్చిందంటే
తను సిఐడి సిబిఐ డిఎస్పీ అయి ఉంటుందని నా ఈఎస్పీ చెప్తుంది. ఏంట్రా ఆ అమ్మాయిని పట్టుకుని పోలీస్ గిలీస్ అంటున్నాం? చూడడానికి పాపలా ఉంది. చూడ్డానికి పాపలాగే ఉంటుంది. పక్కాగా ప్లాన్ చేసి జైల్లో తోసి టాపు లేపుతుంది. తను విశ్వాకి దగ్గర కాకూడదు, ఈ ఇంట్లోకే రాకూడదు. ఆ లెవెల్లో ఈ ఇంటిని మనం నమస్తే కోటలాగా నమస్తే కోటలా మా నమస్తే అని నామం పెట్టిపోతుందిరా. రా. అవును వస్తాను చెప్పాం కదా. ఒక నిమిషం. वो विश्व भाई का कमरा कहाँ है? ఉదర్ హే. हाँ. చెప్పు. బాయ్. అమ్మయ్య, విశ్వాన్ని కాపాడు. दरवाजा खोलो. गौरी विश्व भाई बाहर है. విశ్వ బార్లోనా? ఎప్పటి నుంచి వాడికి అలవాటు? ఇందులో బాగా అంటే బయట రా. ఏంటి బయట? అవును. తలుపేసేసాం కదరా. విశ్వ మరి లోపల స్నానం చేసేది ఎవరు? మా నాన్న. విశ్వ టైం అయింది, భోంచేసి వెళ్ళు బాబు. पिन्नी वो उन्हें कुछ काम है अंदर, मैं परोस देती हूँ. విశ్వ आप खाना खाइए, मैं देखती हूँ. वो टीवी की आवाज थी. ఇప్పుడు కూడా మనం ఊరుకుంటే కథ కంచికి వెళుతుంది. రంగంలోకి దిగాల్సిందే. ఏం చేస్తున్నాడు? ఏంట్రా? మామూలుగా ఎవరైనా ఇలా పరిగెత్తుకుంటూ వస్తే తలుపు తీసి కామెడీ చేస్తారు. అది కమెడియన్స్ రా, నేను హీరోని. అబ్బా అన్నట్టుగానే జరిగిందిరా. నమస్కారం. ఈ రోజు వార్తలు. ముంబై మాహిం స్టేషన్ వద్ద కుమార్ అనబడే ఫోటోగ్రాఫర్ అనుమానాస్పదంగా హత్య చేయబడ్డం పెద్ద సంచలనం. హత్య చేయబడ్డ 4 రోజుల తర్వాత లభ్యమైంది. जिसने मेरी शादी में वीडियो शूटिंग की थी. तो फिर इसकी मौत कैसे हो सकती है? తన పెళ్లికి కుమారే వీడియో తీశాడట. అతను ఎలా చనిపోయాడని ఆత్మహత్య చేసుకోబడిందని సమాచారం. గొడవలు జరిగే చోటుకు వెళ్ళడానికి ముందు కుమార్ ఫోన్ చేశాడు. గౌరీ చెప్పేదాన్ని బట్టి అతను అక్కడే ఉండాలి. కానీ మాటూంగలో ఉన్నవాడు మహీంలో ఎలా? అన్నా, ఆ గొడవలకి కారణమైన వాడు పోలీసులకి సరెండర్ అయ్యాడు. అయితే ఏంటిప్పుడు? విశ్వాభాయ్ చెప్తేనే ఇవన్నీ చేసినట్టు పోలీసులకి వాంగ్మూలం ఇచ్చాడు. పోలీసులు ఏ క్షణంలోనైనా విశ్వాభాయ్ని అరెస్ట్ చేయొచ్చు. ముఖ్యాంశాలు మరోసారి. ముంబై మాహిం స్టేషన్ టేప్ దొరక్కపోయినా పర్వాలేదు, కానీ ఇప్పుడు విశ్వాకి అర్జున్ మూలంగా అంతా తెలుసుంటుంది. వాడి దగ్గరే ఉంటుందని వెంబడించాం. కానీ ఆ టేపు వాడి దగ్గర లేదు. ఒకవేళ ట్రైన్లో ఎవరికైనా ఇచ్చి షాపుకి పంపించుంటాడన్న అనుమానంతో ఇక్కడికొచ్చాం. వాడు టేప్ని ఎవరికి ఇవ్వలేదు. ఎవరికైనా ఇచ్చుంటే ఈ పాటికి టేప్లో ఉన్నది బయటకు వచ్చేది. వాడు ట్రైన్ ఎక్కేటప్పుడున్నట్టే దిగేటప్పుడు లేదంటే ఆ ట్రైన్లోనే. ఎందుకు పిక్ పాకెట్ జరుగుండకూడదు? ఎస్, ముంబైలో అది పెద్ద నెట్వర్క్. 1000 మందికి పైన ఉన్నారు. అన్ని వృత్తులకి నాయకుడు అనేవాడు ఉంటాడు. అది చంబూర్ రవి ఏరియా. ఇప్పుడు భీమాకి మనం కూడా టేప్ కోసం వెతుకుతున్నామని ఇక్కడి నుంచి తప్పించుకుని వాళ్ళు చెప్పుంటారు. అది విశ్వాకి దొరకడానికి వీల్లేదు.
మనకి దొరకాలి. ఇట్స్ టు డై. నమస్తే విశ్వబాయ్, నమస్తే. ఏంటి ఇంత దూరం? 2 రోజులకు ముందు మాహిం స్టేషన్లో విశ్వాబాయ్ ఫ్రెండ్ వస్తువు ఒకటి పోయింది. అది నీ దగ్గర ఉందా లేదా ఎవరిని అడిగితే చెప్తారో తెలుసుకోవడానికి వచ్చాం. నీ ఫ్రెండ్ అంత పెద్దవాడా బాయ్? ఏ ఇప్పుడే భీమాబాయ్ తన ఫ్రెండ్ వస్తువు అదే స్టేషన్లో ఎవరు దొంగిలించారని అడిగి వెళ్ళారు. ఎవరు తీశారు? ఆ ఏరియా బ్యాండ్రా రాజుది. వాడి ఫోన్ నంబర్ ఉందా? ఆ భీమా మన ట్రాక్లోనే వెళ్తున్నాడు అన్నయ్య. కానీ మనకంటే ముందు राजू मैं बीमा बोल रहा हूँ. राजू बोल रहा है तुम? राजू मैं बीमा बोल रहा हूँ. राजू बोल रहा है तुम? अबे बहरे में बीमा बोल रहा हूँ, तू है किधर? राजू बोल रहा है तुम? రాజు बोल रहा है तुम? ఏమైందన్నయ్య, నంబర్ దొరకలేదా? వాడేదో బార్లో ఉన్నాడు. బాండ్రా ఏరియాలో ఎన్ని బార్లు ఉన్నాయి? ఆ ఏరియాలో 6-7 బార్లు ఉన్నాయి. రాజు बोल रहा है तुम? ఇదేం సాంగ్? హిందీయా? ఓ భోజ్పురేనా? భోజ్పురి జనం ఈ ఏరియాలో ఎక్కువగా ఎక్కడుంటారు? వాడు ఈ బార్లో లేడు బాయ్. పదండి ఇంకో బార్కి వెళ్దాం. రాజు విశ్వ భీమాబాయ్, రాజు మాయం స్టేషన్ లో 3 రోజుల ముందు పిక్ ప్యాకెట్ కొట్టింది ఎక్కడుంది చెప్పు. ఎన్నిసార్లు చెప్పాలి విశ్వబాయ్? అది రేపు కాదు, అది నందు. 3rd స్ట్రీట్ బాండ్రా స్లమ్. ठीक है विश्वभाई. నేను ఊహించినట్టే విశ్వకి టేప్ ఎక్కడుందో తెలిసిపోయింది. విశ్వ 3rd స్ట్రీట్ బాండ్రా స్లమ్ కి నందు కోసం వస్తున్నాడు. వాడు నందుని మనకంటే ముందు కలిస్తే అందరం దొరికిపోతాం. నా కుదిరేంటి? బాండ్రా స్లమ్ 3rd స్ట్రీట్. నందు ఎవరో? నాకు వాడి నంబర్ వెంటనే కావాలి. रियाज, हाँ भाई बोलो. अरे नंदू का नंबर है क्या तेरे पास? बांड्रा स्लम नंदू मालूम नहीं भाई. స్లమ్ నందు నంబర్ ఉందా? నాకు తెలియదండి. ముస్తఫా, నీ దగ్గర పిక్ ప్యాకెట్ నందు నెంబర్ ఉందా? లేదన్నా. బాండ్రా స్లమ్ నందు నెంబర్ ఉంటే చెప్పు. లేదు. స్లమ్ నందుదే. ఇస్తాను. చెప్పండి. నెంబరేగా బాయ్, నెంబర్ దొరికింది. 98-201 933-67. ఓకే, థ్యాంక్ యూ. Your call is waiting as the number you've called is busy. Please hold the line or try again later. कौन है? హిందీలో మాట్లాడుతున్నాడు. మాట్లాడు. నందు, లైన్ మే విశ్వ భాయ్. अरे विश्व भाई, ఎక్కడున్నాడు అడుగు. इधर है तू? घर पे हूँ भाई. विश्वा भाई तुझसे मिलने आ रहे हैं. भाई अगर एक बात बोल जाता हम खुद आ जाता हूँ भाई. మాట్లాడు మాట్లాడు, కట్ చేయకు. तू किधर है? घर में है ना? इधर है. రివర్స్ 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 రివర్స్. వెళ్ళు అవును. तेरा घर बांड्रा स्लम 3rd కట్ చేయని स्ट्रीट. బుక్కు. పడి తీసురా, పడి చేయి. ఫాస్ట్. లెఫ్ట్ అవుట్ లెఫ్ట్ అవుట్ లెఫ్ట్. कल नहीं परसों माहिम स्टेशन में मिशनों का काम तू ही कर रहा था क्या? हाँ भाई,
जो तूने चुराया वो कहाँ है? क्या हुआ? कुछ बात है क्या भाई? बोल भाई वो तो अपन में कंपनी में रखा हुआ है। కంపెనీలోనా? మాట్లాడుతుండు కట్ చేయను అడ్రస్ वो कंपनी किधर है? भाई वो अपना 3rd स्ट्रीट। రైట్ లో వెళ్ళు फर्स्ट स्ट्रीट में किधर? विश्व भाई अगर एक बात बोला होता मैं खुद आ जाता। ठीक है जल्दी तुम वहां जाओ। भाई आप उधर ही रखो, मैं आता हूँ। निकल गया क्या? हाँ निकल गया भाई। कंपनी किधर है? कंपनी 1st स्ट्रीट में है भाई। 1st स्ट्रीट में ना? हाँ भाई 1st स्ट्रीट। अच्छा किधर? बांद्रा स्लम 1st स्ट्रीट है भाई। अच्छा किधर? अरे ఏం చేస్తున్నావు? మీరు వెళ్ళండి। ఓకే जल्दी दी अपना ऑफिस है भाई। आई लव मुंबई लिखा हुआ भाई। अच्छा किधर? भाई वो अपना ऑफिस के सामने बड़ा पाव का दुकान है भाई। अच्छा किधर? भाई उधर एक नवजीवन स्कूल होगा भाई। अच्छा किधर? भाई आप उधर ही रुको, मैं आ रहा हूँ भाई। आप टेंशन मत लीजिए भाई, मैं आ रहा हूँ, उधर ही रुकिए। अच्छा किधर? भाई मैं आता हूँ, तू उधर ही रुको भाई। अरे बीबू भाई, नमस्ते बीबू भाई। हे इधर 3rd स्ट्रीट किधर है? इधर है भाई। चलो जल्दी चलो। सॉरी भाई। वो यहाँ पे नहीं है, अभी तो कंपनी गए हैं। कंपनी किधर है? कंपनी 1st स्ट्रीट में। कब आएंगे? नंबर देती जाइए, वो आने के बाद कॉल करेंगे। అబే సాలా నందు అబ్ హే కిధర్? మాహిం స్టేషన్ లో కొట్టేసిన క్యాసెట్ ఎక్కడ? అది నీకు దొరకదు. వడాపావ్ ఉంది, కావాలంటే ఇస్తా. ముంబై గొడవలకు కారణమైన రహస్యాలు తాజాగా బహిర్గతమయ్యాయి. ఈ కేసులో ముఖ్య ఆధారంగా ఒక వీడియో టేప్ సేకరించబడింది. ఈ గొడవలకి కారణమైన భీమా అనే నేర చరిత్ర కలిగిన దాదా అనుచరులు మరియు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రంజీవ్ వర్మ ఆ వీడియో టేప్ లో ఉన్నట్టుగా రుజువైంది. మంత్రి కృష్ణాజీ మరియు భీమా ఆదేశాల మేరకు తామీ గొడవల్ని కావాలని సృష్టించినట్టుగా నేరస్తుల ద్వారా తెలిసింది. భీమా ఎవడు? ఒక రౌడీకి నాకు ఏం సంబంధం? యువర్ ఆనర్, వీడు అపోజిషన్ వాళ్లతో కలిసి నన్ను నా రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి చేసిన కుట్ర ఇది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. అబే సాలే తు రే ఆగరా ఆగు. నీ రాజకీయ బుద్ధి చూపించా కదా రే, నేను నిన్ను వదిలిపెట్టను. నీ చావు నా చేతుల్లోనే. రే ఆగరా ఆగు. ఎలా ఉంది? సౌకర్యంగా ఉందా? నీకు బాగా అలవాటైన చోటేగా. ఉన్నాను, 17 ఏళ్లున్నాను. అప్పుడున్నది మీ నాన్నని చంపడానికి, ఇప్పుడు నిన్ను చంపడానికి. నువ్వు నన్ను చంపుతావా? చంపుతానా? అందుకు నువ్వు ప్రాణాలతో ఉండాలి కదా. మా నాన్న చాలా మంచివారు, అందుకే నిన్ను వదిలేశారు. కానీ నేను సంపత్, రేపు ఉదయం వీడు సూర్యుడిని చూడకూడదు.
सारे चेकनाकों पर खबर पहुंचा दो। మినిస్టర్ మన మీద చాలా కోపంగా ఉన్నారు. ఆయన మనకెందుకు హెల్ప్ చేస్తారు? మనల్ని ఈ కేసు నుంచి బయటపడేయడం మినిస్టర్ వల్లే అవుతుంది. వడాపావ్ ఉంది, కావాలంటే ఇస్తా. హలో బాయ్, మీకు ఫోన్. ఏంటి భీమా ఇది? నేను చెప్పింది నేను చేయలేకపోయాను, కానీ నువ్వు చెప్పింది చేస్తున్నావు. మామూలుడు కాదు నువ్వు. చెప్పినట్టే మినిస్టర్ని చంపేశావే. నీ దగ్గర ఇవన్నీ నేర్చుకోవాలని ఆశగా ఉంది, కానీ నువ్వు బతికుండవుగా. ఏదో ఒకసారి మిస్ అయింది. ఇదంతా నా ప్లానే. పోపో, ఈసారి మిస్ అవ్వదు. మినిస్టర్ మర్డర్ కేసు బాగా స్ట్రాంగ్ గా ఉంటుంది. I was waiting for this day. ఇప్పుడు పవర్ మన చేతుల్లో ఉంది. మనకు పైన రాజకీయ నాయకులు లేరు, క్రిమినల్స్ లేరు. ఎంత ఫోర్స్ నైనా తీసుకెళ్ళండి, భీమా తన మనుషులు ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు. నౌ వీఆర్ అవుట్ ఆఫ్ ద సిస్టమ్. మనం ఇప్పుడు విశ్వాన్ని లేపేయకపోతే వాడు మనల్ని లేపేస్తాడు. ఈరోజు మహాశివరాత్రి. విశ్వ కష్టపడితే వెళ్ళి ముందు నిల్చుంటాం. సంతోషంగా పాలు పంచుకోవా? కూర్చో. అబ్బిలేదా? వద్దు, థ్యాంక్స్. అది పాలు కాదు, భాంగట. శివరాత్రి రోజు తాగలట, పద్ధతట. ఓ థ్యాంక్స్. అది పాలు కాదు, భాంగట. శివరాత్రి రోజు తాగలట, పద్ధతట. అది పాలు కాదు, భాంగట. శివరాత్రి రోజు తాగలట, పద్ధతట. तार बिजली से पतले हमारे पिया खाद पूरा सुतले हमारे पिया मारा धक्का न उठले दुलारे पिया खाद पूरा सुतले हमारे पिया मारा धक्का न उठले दुलारे पिया और बापू बता तूने ये क्या किया और बापू बता तूने ये क्या What, bro? నాట్యం సాంగ్ బాంగ్. ఎవరక్కడ బ్రోకొక బాంగ్.
విశ్వాబాయ్ ఎంత పని చేశారో చూసారా? మిమ్మల్ని ఏదో చేసుంటారు భయపడ్డాం. తెల్లారేసరికి అందరూ శవాలుగా పడున్నారు. నిన్ను కూడా ఏదో చేసుంటారని మేమెంతో భయపడ్డాం. విశ్వ విశ్వ ఎవరిని వదిలిపెట్టలేదు. నిన్ను ఇష్టపడింది కదా, ఆ అమ్మాయిని వదిలిపెట్టలేదు. అన్ని చోట్ల వెతికి చూసామని ఎక్కడ చంపి పడేశారా అని భయంగా ఉంది. ఎవరు అన్నా మీకు ఫోన్? విశ్వ, నీకోసం చాలా మంది చనిపోయారు. ఇంకొకరిని కోల్పోకు. నీ చిన్నాన్న నీకు కావాలంటే నువ్వు ఒంటరిగా రావాలి. నువ్వు ఇక్కడే ఉండవు. బాబాయ్, విశ్వ 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 భీమా, నీకు కావాల్సింది నేనేగా. బాబాయ్ను అన్నని పట్టుకోవచ్చు అన్నావు, జరిగింది. నీ ద్వారా వీడిని పట్టుకోవచ్చు అన్నావు, అది జరిగింది. ఒక్క రాత్రిలో వీడి కోటనే నేలమట్టం చేశావు. నువ్వు సామాన్యుడివి కావు. మురళి, ఎక్కడున్నావు? सब लोग यहाँ जाओ, भांग पिएंगे। पियो पियो, छाछ पियो।
ఇక మిగిలింది విశ్వ మాత్రమే. विश्व भाई उठिए, उन्होंने सबको मार दिया, आपको ढूंढ रहे, वो आ रहे। विश्व भाई, ఏంటి భీమా, నేను సామాన్యుని కాదట. ఇంతకు ముందు నువ్వు చెప్పింది చేశాను, ఇక ముందు చేస్తాను. కేశవ్ బిల్డర్స్తో చెప్పి మహీంలో ఉన్న జనాన్ని తరివేసి ఆ స్థలాన్ని తీసుకోమని చెప్పు. ఇక నిన్ను ఎదిరించడానికి ఏ నాయకుడు లేడు. ఎంత కాదనుకున్నా అన్న కొడుకు కొనూపిడుతో ఉన్నాడు. ఆలస్యం చేయకుండా ఫినిష్ చేసి వెళ్ళొస్తాను. బండి తీరా వెళ్దాం. అన్నయ్య రాలేదా? బండి తీ. నాన్న అన్నయ్య ఎక్కడ నాన్న? ఫోన్ ఇవ్వు. కంట్రోల్ రూమ్. బెర్సావా ఫోర్ట్ లో భీమా విశ్వాన్ని చంపేశారు. మీరు వెంటనే వెళ్తే భీమాని అరెస్ట్ చేయొచ్చు. నాన్న నాన్న ఏమంటున్నారు నాన్న? అన్నయ్యకి ఏమైంది? చంపేశాను. కేశవ్, డబ్బు తీసుకొచ్చి ఇచ్చి మహిం పోర్ట్ తీసుకో. థ్యాంక్స్ రంగా. ఏంటన్నా ఇది? ఏం చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాలు ఇలాగే ఉంటావని బతికే దారి చూపిస్తే ఆ రామ్మూర్తి వెళ్ళలేదు. వాడు బతకలేదు, నన్ను బతకనివ్వలేదు. అందుకే ఆ విశ్వాన్ని రప్పించేవాడిని. కానీ ఆ తర్వాత విశ్వ నాయకుడు అవుతాడని నేను అనుకోలేదు. అన్న దగ్గర చేతులు కట్టుకున్నాను, ఇప్పుడు వాడు కొడుకు దగ్గర చేతులు కట్టుకోవాలా? ఇక భీమా లేడు, విశ్వ లేడు. నేనే నాయకుడిని, నువ్వే దళపతి. కంట్రోల్ రూమ్, ఏసీబీ మీరా? హలో మేడం, భీమా విశ్వాన్ని చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు భీమా అతని మనుషులు వెరిసోవా ఫోర్ట్ లో ఉన్నారు. ఏమంటున్నారు? మీరు వెంటనే వెళ్తే అరెస్ట్ చేయొచ్చు.
अन्ना భీమా వాడి మనుషులు తప్పించుకోవాలని చూశారు, అందుకే. క్లియర్ ద బాడీస్. మై రెసిగ్నేషన్. నేను ఎక్కువగా ఇష్టపడ్డది ఈ ఉద్యోగాన్ని అనుకున్నాను, కానీ అంతకంటే ఎక్కువగా విశ్వాన్ని ఇష్టపడ్డానని
ఇప్పుడే తెలుసుకున్నాను. ఐఎమ్ నాట్ మేడ్ ఫర్ దిస్. ఇలా సడన్ గా ఎక్కడికి బయలుదేరారు? ఇక మీద విశ్వాన్ని ఎదురించి ముంబైలో ఎవరు బతికి పట్టకట్లేరు, అందుకే వెళ్ళిపోతున్నాను. కాఫీ. जो विश्वा भाई ने कहा వెంటనే మాహిం దగ్గరికి వెళ్ళి అందరిని కలిసి విశ్వా భాయ్ కావాలని చెప్పి దాంతో ఐడెంటిటీ రమ్మని. సరేనా? వచ్చాక మిగతావి మాట్లాడుకోవచ్చు. విశ్వ, నీకోసం లాయర్ రాధాకృష్ణ గారు వచ్చారు. నమస్కారం. నిన్న ఒక కేసు నేను వాదించి ఓడిపోయాను. నా క్లయింట్కి న్యాయం జరగలేదు.